ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఈ లోకంలో మనల్ని మనం తగ్గించుకొని జీవించడం అంటే అదేమంత ఆషామాషి విషయం కాదు. తగ్గించుకోవడం, హెచ్చించుకోవడం అనేది హృదయ సంబంధమైన విషయం. పైకి దీనత్వం కలిగి ఉన్నట్లు కనిపించిన హృదయం అంతా గర్వంతో నిండి ఉండవచ్చు. తగ్గించుకొని జీవించడానికి అవసరమైనది దీన మనసు. పుట్టుకతోనే ఎవరికి దీన మనసు రాదు. కాలక్రమేణా మనం పెరుగుతున్న కొలది మనం అలవర్చుకోవాల్సి ఉంటుంది. శరీరానుసారంగా జీవించే వారి మీద ఈ లోకం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మన చుట్టూ గొప్పగా జీవించేవారు చాలామంది ఉంటారు. వారిలా మనం కూడా జీవించాలనుకుంటే మనం కూడా ధనం సంపాదించుకొని ఆస్తులు కూడబెట్టుకోవాల్సి ఉంటుంది. గొప్పగా జీవించే వారితో పోటీ పడేవారు దేవుని మీద ఆధారపడి జీవించలేరు. దేవుని మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఇతరులను చూసి వ్యసనపడరు. వాళ్ళలా ఉండాలని, వాళ్ళలా జీవించాలని కోరుకోరు. దేవుడు ఇచ్చిన దాంతో తృప్తిపడి జీవిస్తారు. దేవుని ఇష్ట ప్రకారంగా జీవిస్తారు. దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం అంటే మనల్ని మనం తగ్గించుకొని జీవించడమే. అలాంటి స్థితి ఎప్పుడు వస్తుందంటే మనం శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించాలనుకున్నప్పుడే. శరీరానుసారమైన మనస్సు దేవునికి లోబడలేదు కాబట్టి మనం దేవుని ఎదుట తగ్గించుకొని జీవించలేము. లోకంలో మనం జీవించే ఈ చిన్న జీవితాన్ని ఈ లోకభోగాల కోసం జీవిస్తూ మనల్ని మనం హెచ్చించుకుంటే మన ఆత్మ పరలోకానికి కాకుండా నరకానికి వెళ్తుంది. మన ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే ముందు మనల్ని మనం దేవుని ఎదుట తగ్గించుకోవాలి. కాబట్టి మనల్ని మనం హెచ్చించుకొని నరకానికి వెళ్ళాలా, లేదంటే మనల్ని మనం తగ్గించుకొని పరలోకానికి వెళ్ళాలా అనేది మన చేతుల్లోనే ఉంది. ప్రభువు ముందు మనల్ని మనం తగ్గించుకొని జీవించడానికి సిద్ధమా? పరిశీలన చేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.